నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా తుని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. చైర్పర్సన్ రాజీనామాకు ఆమోదముద్ర. రాయచోటి ఘటనపై బగ్గుమన్న కమలనాథులు. కాకినాడలో బీజేపీ నిరసన ప్రదర్శన. అసెంబ్లీ గ్యాలరీలో ఐఏఎస్ స్టూడెంట్స్. శాసనసభ సమావేశాల వీక్షణ. పిఠాపురం సభకు ఉత్తరాంధ్ర జన సైనికులు సిద్ధం. నెల్లిమర్ల ఎమ్మెల్యే సన్నాహాలు. పంతానికి పోయి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన ఏలూరు సుధారాణి పదవి వైరాగ్యం ముచ్చటకు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఇవాళ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. 16 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా వైకాపా సభ్యులు కౌన్సిల్కు మొహం చాటేశారు. కథ సుఖాంతమయ్యింది. రాజకీయ అలజడి ఫుల్ స్టాప్ పడింది. మొత్తం ఎపిసోడ్ను విశ్లేషిస్తే బీరాలు పలికిన వైకాపా బొక్కబోర్లా పడింది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు హైడ్రామాకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరికి చతికిల పడక తప్పలేదు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది కౌన్సిలర్లు యనమలకు జైకొట్టి కండువాలు కప్పుకోవడంతో సీన్ రివర్స్ అయింది. చివరికి చైర్మన్ పదవికే ఎండ్ కార్డ్ పడింది. బలవంతంగా తమ వద్ద ఉంచుకున్న కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఏలూరి సుధారాణి మెహర్బానీతో పదవికి రాజీనామా చేశారు. సరే, నీ ముచ్చట కాదనలేమంటూ కౌన్సిల్ చైర్పర్సన్ రాజీనామాకు ఆమోదముద్ర వేసింది. ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ గా నియమితులైన వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కౌన్సిల్ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశానికి 16 మంది టీడీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యురాలు షేక్ మహబూబ్ మునీషా హాజరయ్యారు. వైసీపీ సభ్యులు కౌన్సిల్ కు మొహం చాటేశారు. ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా నియమితులైన కుచ్చర్లపాటి రూపాదేవిని సీనియర్ నేత యనమల రాజేష్, మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సుర్ల లోబరాజు, ముత్తుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, పుష్మంచి సత్యనారాయణ, నార్ల రత్నాజీ, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, అరిగెల నర్సింహమూర్తి తదితరులు అభినందించారు. అందరికీ ఓకే కండి. అడిషనల్ ఎజెండా వస్తుందండి ఆఫ్టర్నూన్కి. సో దాని మీటింగ్కి రేపు ఏర్పాటు చేసుకుందామండి. ఎమర్జెన్సీ మీటింగ్ లాగా రేపు పెట్టుకుందామండి. రేపు 11 o'clockకి ఓకే అండి. వాయిదా వేసుకుందాం రేపు. ముందుగా మీడియా మిత్రులకు, తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి. నేను 2 days బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందని, కూటమి పార్టీలో. అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. తుని పట్టణ అభివృద్ధి కొరకే ఈ పార్టీలో చేరడం జరిగిందండి. మేడం దివ్య గారి గైడెన్స్ తో అభివృద్ధికై కృషి చేస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ నెల 4వ తేదీన రాయచోట్ల వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఓ వర్గం కొమ్ము కాస్తూ పోలీసులు వ్యవహరించారు అని ఆరోపిస్తూ సోమవారం కాకినాడ నగరంలో బీజేపీ భారీ ఆందోళన చేపట్టింది. వందల సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ తుమ్మల పద్మజ తదితరులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. ఇక సంఘటనలో ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ దేశవ్యాప్త ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఏదైతే హిందువులపై అమానుషంగా దాడి చేసి పోలీసు వారు హిందువులను విచక్షణ రహితంగా కొట్టి చేసినటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా వారిని ఇమీడియట్ గా విధుల నుంచి తొలగించాలని కోరుతున్నాం. వీరభద్ర స్వామి యొక్క ఊరేగింపులో మసీదు నుంచి పాస్ అవుతుండగా అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కొంతమంది రాళ్లతో హిందువులపై దాడి చేస్తే హిందువులు సంయమనం పాటించి వారి మార్గాన్ని వారు వెళ్తుంటే మళ్లీ వారు తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు మరొకసారి దాడి చేశారు. ఆ సమయంలో రక్షణ కలిగించాల్సినటువంటి పోలీసులు మా హిందువులపై రకరకాలైనటువంటి హిందువుల యొక్క యాక్టివిటీస్ కోసం పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాల మీద వారు కేసులు బనాయించి
చిన్నపిల్లలని లేకుండా, మహిళలను లేకుండా, వృద్ధులను లేకుండా అందరినీ కూడా అమానుషంగా చితకబాదారు. ఇది కాకుండా మళ్ళీ ఆ ఎస్ఐ గారు తిరిగి మాపైనే కేసులు పెట్టి హిందువులు వారిపై దాడి చేశారని అందరి మీద కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించారు. దీని మీద తక్షణం ప్రభుత్వం స్పందించాలి. మొన్న పెడన్లో కూడా ఇదే విధంగా జరిగింది. పెడన్లో ఒక హిందువుల యొక్క కార్యక్రమం జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింస్ కూడా వచ్చి హిందువుల కార్యక్రమంపై దాడి చేశారు. అప్పుడు కూడా మేము మౌనంగా ఉన్నాం. మరి ఇప్పుడు హిందువులు ఏమి స్లోగన్స్ ఇవ్వాలి, హిందువులు ఏ ప్లేస్ నుంచి నడవాలి, ఏ ఊళ్ళ నుంచి రావాలని వాళ్ళే డిసైడ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ చూస్తూ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. దీనిపై తక్షణం స్పందించి హిందువుల యొక్క రక్షణ వారు చేయాలి. లేదంటే కనుక మాకు రక్షణ ఎలా చేసుకోవాలో మాకు తెలుసు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కల్పించారు. సోమవారం సుమారు 100 మంది విద్యార్థులు శాసనసభ గ్యాలరీ నుండి ప్రత్యక్షంగా సమావేశాలను వీక్షించారు. ప్రశ్నోత్తరాలు, 0 అవర్ వంటి కీలక అంశాలను గమనించి ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో జరుగుతున్న చర్చలు, మంత్రుల సమాధానాలు, సభ్యుల వాదోపవాదాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా విద్యార్థిని పావని తన అనుభూతిని వ్యక్తం చేస్తూ శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పటి వరకు టీవీలో మాత్రమే చూశాను. స్వయంగా చూడడం ఇది ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు. Good afternoon everyone. Myself Madina from Sarachandra IAS Academy, Vijayawada. ఇవాళ మేము మాకు అసెంబ్లీలో పాల్గొనడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పీకర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. మా కాలేజ్ నుంచి మేము దాదాపు 100 మంది వరకు వచ్చాము. అందరికీ సమానంగా ఆపర్చునిటీ ఇచ్చారు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అసెంబ్లీ. మాకు చాలా మంచిగా అనిపించింది అసెంబ్లీకి వెళ్ళినందుకు. అందరూ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ని చూసినందుకు వాళ్ళు వేరియస్ ప్రాబ్లమ్స్ పైన మాట్లాడుతున్నారు. మేము అన్ని ఆ ప్రాబ్లమ్స్, రీజనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకోగలిగాము. దట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అసెంబ్లీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ పావని. మేము శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి వచ్చాం. ఈరోజు అసెంబ్లీని విజిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు లైవ్లో టీవీస్లో చూసేవాళ్ళం అసెంబ్లీ సెషన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అని. కానీ ఇప్పుడు లైవ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. వేరే వేరే ఎమ్మెల్యేస్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఇది మా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా రెక్టిఫై చేయాలి అనేది ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ప్రజల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు జన సైనికులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయనగరం పార్లమెంటులో ఎచ్చెర్ల, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి ఈ 7 నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు లోకం నాగమాధవి మీడియాతో మాట్లాడారు. మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ సభ గురించి జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరం కూడా ఈ సభకు సుమారు 20 లక్షల మంది వచ్చే దిశగా జరుగుతున్నాయన్నారు. జనసేన పార్టీ అభివృద్ధి పనులు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో అంతా జనసైనికులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ యువసేన పీఓసీలు, మండల ప్రెసిడెంట్లు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ సభ గురించి కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ఈరోజు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం తాలూకా పిఓసీలు, అలాగే మండల ప్రెసిడెంట్స్, అలాగే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు 14న జరిగే సభకి ఈ 7 నియోజకవర్గాల నుంచి ఎలా తరలి వెళ్ళాలి, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, అలాగే ప్రచారం ఎలా చేయాలి సభ గురించి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సభ 2024 ఎన్నికల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ సాధించిన విజయం తర్వాత జరుగుతున్న విజయోత్సవ సభ. ఈ సభకి సుమారు
20 లక్షల మంది తరలి వచ్చే దిశగా జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఇందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అభిమానులు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కానీ అలాగే మిగిలిన వెహికల్స్ కానీ అన్నీ కలిసి జనసేన జెండాలు కట్టుకొని ఒక విజయోత్సవ ర్యాలీగా చిత్రానికి అందరం కూడా ఆ రోజు తరలి వెళ్ళడానికి అందరం డిసైడ్ చేశాం. ఖచ్చితంగా దీన్ని ఒక రిప్రజెంటేషన్ చేస్తూ విజయనగరం నుంచి విజయోత్సవ ర్యాలీగా మేము అందరం వెళ్తామని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతూ నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదాయం కన్నా భక్తులకు సౌకర్యాల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే ఇటీవల భక్తుల దర్శనం తదితర అంశాలపై తలెత్తిన సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అన్నదాన భవనం, గోశాల తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలను వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ప్రారంభించారు. ఈ రోజున కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం, ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం, ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా, దేవస్థాన పరంగా, దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలమనే దాని మీద నేడు అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది. అదే కాకుండా వచ్చే నెల 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా ఈ యొక్క వాడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు. అది గమనించడం జరిగింది. సాధ్యమైనంత వేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకి ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి డిసి చక్రధరరావు గారు అధికారులతోటి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలు ఏటో వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భక్తులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రూములు లేవు, డార్మెటరీస్ లేవు, టాయిలెట్స్ లేవు, ఇంకా రోడ్డు సౌకర్యాలు. స్వర్ణాభరణాల ప్రియుల నమ్మకాన్ని మూటగట్టుకున్న శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ దాడ్శెట్టి నర్సయ్య సన్ విష్ణు చక్రం నగల వ్యాపారంలో తన జైత్ర యాత్ర అప్రహితంగా కొనసాగుతుంది. తుని పాయకరావుపేట జంట పట్టణాలతో పాటుగా గ్రామీణులకు కొంగు బంగారంగా నిలిచిన శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ తుని 2వ షోరూం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్, జ్యువెలరీ అధినేతలు విష్ణు చక్రం శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. వజ్ర వైడూర్యాల సమాహారం శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ దాడ్శెట్టి నర్సయ్య సన్ విష్ణు చక్రం తుని పాయకరావుపేట జంట పట్టణాలకు తలమానికం. శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ నమ్మకం, నాణ్యతకు కేర్ ఆఫ్ దాడ్శెట్టి విష్ణు చక్రం. జ్యువెలరీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ ప్రపంచ శ్రేణి వజ్రాభరణాలంటే మగుళ్లు తెగ ముచ్చటపడుతున్నారు. శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ స్వర్ణాభరణాలు ఏ శుభకార్యానికైనా శుభకరమని బంగారు ఆభరణ ప్రియులకు సెంటిమెంట్. అందుకే కొనుగోలుదారుల నమ్మకాన్ని మూటగట్టుకున్న శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ తుని పట్టణంలో తన 2వ షోరూంను ప్రారంభించింది. తొలి రోజులోనే స్వర్ణాభరణాల ప్రియులతో షోరూం కిటకిట్లాడింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేచేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, టీడీపీ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ తదితరులు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జరిపోతులపాలెం పంచాయతీలో జగనన్న హౌసింగ్ కాలనీ అక్రమాల పుట్టగా మార్చేసిన అప్పటి వైకాపా నేతల ఘనకార్యాల నెగ్గు తేల్చేందుకు కూటమి నాయకులు రంగంలోకి దిగారు. ఇవాళ జగనన్న హౌసింగ్ కాలనీని కూటమి నేతలు పర్యటించి లోగడ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి భాగోతాలను బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ కాలనీలో వైసీపీ నాయకులు బినామీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. బినామీల పేరుతో ఒకే ఇంట్లో ముగ్గురికి చొప్పున అనేక ఇళ్లు మంజూరు చేశారని, ల్యాండ్ పూలింగ్ లో కూడా అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. 2-3 అంతస్తులు ఉన్న వారికి అన్యాయంగా ఇక్కడ పట్టాలు ఇచ్చారని, హౌసింగ్ కాలనీ పేరుతో మొత్తం కొండనే తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలించారని ఆరోపించారు. ఇక్కడ చెరువును కూడా వైసీపీ నాయకులు కబ్జా చేసి ప్లాట్లుగా వేసి దొంగ పట్టాలు ఇచ్చి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లప్ప శ్రీను, గంతెకూరు శివకుమార్, సాలపున్న కనకరాజు, ఇప్పిలి చిన్నారావు, గల్లా రమేష్, ఓంకార్, రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వంతో ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన అన్యాయాలు 1-2 కాదు. ఈ కొండ మట్టి చూసారా, మట్టి అంతా అక్రంగా తవ్వకెళ్ళిపోయారు. ఎన్నోసార్లు మేము అడ్డుకట్టేసి ఆపినా సరే దౌర్జన్యంగా అధికారులు కూడా వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ చేసి చాలా గాలు తరలించిపోయారు. అలాగే వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీ ఇక్కడ ఉందండి, స్కీమ్ వచ్చింది. స్కీమ్లో దాదాపు 134 పాసింగ్ వచ్చాయని చెప్పి పట్టాలు వచ్చి చెప్పారు. అందులోనూ దాదాపు మా ఊరోళ్ళు అయితే ఒక 50 మంది మా ఊరోళ్ళు ఉన్నారు, మిగతా బయట వాళ్ళకి పంపిస్తున్నారు. దాదాపు ఇక్కడ కట్టిన బిల్డింగ్లు అయితే ఒక 170 బిల్డింగ్లు కట్టారు. ఇందులోనూ ఇప్పుడు మన వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి పెడితే ఒక 48 బిల్డింగ్లు మాత్రమే అరువులు, మిగతా అన్నీ అనాథరి కట్టిన బిల్డింగ్లే. ఇక్కడ కోట్ల కొలది సొమ్ము చేసుకున్నారు తప్పించి కానీ గ్రామ రైతులకైతే గ్రామస్తులకి సరైన న్యాయం జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసుకున్నాము. గవర్నర్ ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేసి చూస్తే చాలా అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీ చేసి మా గ్రామస్తులకి తగు న్యాయం చేసి ఈ దుర్మార్గ వైసీపీ ఎన్ని అక్రమాలు జరిగాయి అన్నీ కూడా వెలికితీసి గ్రామాలకు సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యేగా అభ్యర్థన చేసుకున్నాము. గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకన్నా కొండలనే అంటే దోచుకో అనే లెక్కలు వ్యవహరించారు. ఈరోజు అడ్డగోలుగా హౌసింగ్ కాలనీ ఉంది, రూరల్ హౌసింగ్ కాలనీలో బినామీ రావా ఎక్కువ ఉంది. అదే అర్బన్ హౌసింగ్ కాలనీ సేమ్ పరిస్థితి. ఈ రూరల్ హౌసింగ్ కాలనీకి వచ్చేటికి జరిపోతులపాలెం గ్రామ నివాసులు ఉన్న వాళ్ళు ఒక ఇంటికి తమ్ముడికి పట్ట, బామ్మర్ది పట్ట, పెళ్ళాన పట్ట, ఇంటి యజమాని పేరునే ఇంటి పన్ను ఉంటుంది. అంత అడ్డగోలుగా ఇల్లు పట్టాలు చేయించుకొని అంటే మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇష్టారాజ్యం మాది అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ నాయకులు. ఈ చోటా నాయకులు కబ్జాలకు కూడా అడ్డు లేకుండా పోయింది. ఈరోజు ల్యాండ్ పూలింగ్ రైతులకి ఎంత అన్యాయం ఉంటే అంత అన్యాయం జరిగింది. ఈరోజు ఈ అన్యాయమై కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి కంప్లైంట్ ఇచ్చినా ఇంకా చాలామంది అధికారులు వైసీపీ మత్తులో తొలతూగుతున్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళ పనులు అవుతున్నారని మా కూటమి తరఫున వెళ్ళినా మా పనులు పక్కన పెడుతున్నారు, వైసీపీ వాళ్ళ పనులే చేస్తున్నారు. అనకాపల్లి నూకాంబిక జాతరకు సమయం సమీపిస్తున్నందున ఇప్పటి నుండే ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ఇలవెల్పు అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం మాజీ మంత్రి, శాసనసభ్యులు కొనతల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాన్ని పరిశీలించి రాష్ట్ర పండుగగా జరుగుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ఉత్సవాలు భారీగా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్, ప్రధాన కూడలి యందు భారీ ఆర్చిలు ఏర్పాటు చేసి జాతరకు 4 రోజుల ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని తెలిపారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్ సుజాత స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు. కాకినాడ పోలీసులకు 2 దొంగలు చిక్కారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు కొంతకాలంగా ఇంద్రపాలెం పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అనుమానం వచ్చి ఎస్ఐ వీరబాబు బృందం వారిని అదుపులో తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసినట్టుగా గుర్తించారు. వారి వద్ద నుండి 6 లక్షలు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సీఐ చైతన్య, కృష్ణ, ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఇది లాస్ట్ మంత్ మే దేర్ వాజ్ కపుల్ ఆఫ్ చైన్ స్నాచింగ్ ఆకర్డ్ ఇన్ మన ఏరియాలో. సో ఒకటి ఇంద్రపాలెం, ఒకటి కరప్ప, ఒకటి వన్ టౌన్ ఏరియా లిమిట్స్. That cases were taken very seriously by our SP sir. So under SP sir's guidance, we have formed one team under the CCS Garu, CI Garu, SI Garu. We have formed one team, and we will able to nab those criminals in very short span of time. They have done a very great job. In that case, we have seized a total 78 grams of gold. We have. Good morning to all. ఇటీవల కాలంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషను, కరప పోలీస్ స్టేషను, కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్స్లో వరుస స్నాచింగ్స్ జరగడం జరిగింది. ఆ స్నాచింగ్స్ మీద ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకి డిఎస్పీ గారు ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రెండవది రూరల్ ఇన్స్పెక్టర్ అయిన ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ ముద్దాయిలను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి అని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎవరైతే మనం ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో, ఈ చైన్ స్నాచింగ్లో అఫెన్స్ చేసే ఎంఓ కలిగిన అఫెండర్ని, అదేవిధంగా నియర్ బై అఫెన్స్ అయిన ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరా, సీసీ ఫుటేజెస్ వీటన్నిటినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. వాటి ఆధారంగా మాకు 2 వ్యక్తుల మీద సస్పిషియస్ వచ్చి వారిని తీసుకొచ్చి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే, ఆ నిఘాలో భాగంగానే సీసీ ఫుటేజ్ ఎంతో ఉపయోగపడినాయి. కాబట్టి వారిని ఇన్ఫర్మేషన్ మీద ఇంద్రపాలెం ఎస్ఐ గారు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఈ 4 కేసుల్లో బంగారాన్ని రికవరీ చేసాం. సుమారు 78 గ్రాములు బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్స్ అయిన ప్రాపర్టీస్. అదేవిధంగా ఇతను నేరాలకు ఉపయోగించే బండి కూడా కరప పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక ఏరియా నుంచి దొంగతనం చేశాడు. ఆ బండి ఎవరిది ఏంటని తేలాల్సి ఉంది. దాన్ని కూడా వెరిఫై చేసి కేసులో రికవరీ చేశాం. ముఖ్యంగా ఈ మెసేజ్ ద్వారా అందరికీ ఏంటంటే, ఎస్పీ గారు ఎవరైతే ఇంత త్వరితగతిన పట్టుకున్నందుకు అందరినీ కూడా, ఈ టీంలో సభ్యులందరినీ, ముఖ్యంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారిని, వారి టీముని, అదేవిధంగా ఇంద్రపాలెం ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. డిఎస్పీ గారు కూడా దీనిలో పర్సనల్గా సార్ కూడా విజిట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి రావటం, విక్టిమ్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, వారు చెప్పిన ఆధారాలు, పోలికలు వీటి మూలంగానే ఈ ట్రేస్ని ఇదంతా కూడా కొంతమందిని మేము సస్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, ఏ అఫెన్స్ జరిగినా కూడా మనకి సీసీ కెమెరాలు అనేది చాలా ఎసెన్షియల్. ఈ రోజున ఈ కెమెరా ద్వారానే మనకి ఏ అఫెన్స్ అయినా డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో స్నాచింగ్ చేసేటప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు నైట్ టైం చేయడం జరిగింది, చీకటి ప్రాంతంలో చేయడం జరిగింది. అదేవిధంగా మొహానికి మాస్కులు ధరించి చేయడం జరిగింది. వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఆ టైంలో. ఈ కెమెరా ఆధారంగానే అతని బాడీ ఫీచర్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా తుని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. చైర్పర్సన్ రాజీనామాకు ఆమోదముద్ర. రాయచోటి ఘటనపై బగ్గుమన్న కమలనాథులు. కాకినాడలో బీజేపీ నిరసన ప్రదర్శన. అసెంబ్లీ గ్యాలరీలో ఐఏఎస్ స్టూడెంట్స్. శాసనసభ సమావేశాల వీక్షణ. పిఠాపురం సభకు ఉత్తరాంధ్ర జన సైనికులు సిద్ధం. నెల్లిమర్ల ఎమ్మెల్యే సన్నాహాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.